ఐవిస్ ఇది అక్వా పీపీ ఫిల్టర్ ఇది దీని వర్క్ అయితే ఏంటంటే మనకు వాటర్ ప్యూరిఫైర్ ఉంటాయి కదా, వాటర్ ప్యూరిఫైర్లో ప్రైమరీ ఫిల్టర్ అన్నమాట. ఇది ఫస్ట్ డస్ట్ పార్టికల్ ఏమొచ్చినా కూడా ఫస్ట్ ఈ ఫిల్టర్ ఇదిలో ఇన్సర్ట్ చేస్తాం మనం. ఏమొచ్చినా కూడా మనకి ఇక్కడ ఆపడం జరుగుతుంది. పాకురు కానీ నాచు కానీ మనకు వాటర్లో ఉన్న డస్ట్ పార్టికల్ ఇసుక రేణువులు ఏమైనా కూడా ఏదొచ్చినా కూడా ఫస్ట్ ఫిల్టర్ చేసేది అంటే ఇక్కడే ఆపుతుంది. ఈ ట్యాంక్ దగ్గర ఈ ఫిల్టర్లోనే ఫస్ట్ మనకు ఇక్కడ ఆపడం జరుగుతుంది. ఇది మీరు ఇంట్లో ఉండి ఎట్లా మార్చుకోవాలో ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇక ట్యాప్ నుంచి ఇన్లెట్ వస్తుంది కదా, అవుటింగ్, ట్యాప్ నుంచి అవుటింగ్, ఈ మన ఫిల్టర్లకి ఇన్లెట్ ఏదైతే ఉందో దీన్ని ఫస్ట్ అయితే మనం ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ ఫిల్టర్ ఉంది కదా, ఇక్కడ ఒక లాక్లు ఉంటాయి మనకు. ఈ లాక్ అనేది పైకి ప్రెస్ చేయాలి. ఇట్లా పైకి ప్రెస్ చేసి ఒక చేతితో ప్రెస్ చేసి కిందికి కొంచెం లాగితే వస్తుంది. వీలైతే ఇటు సైడ్ కూడా తీసుకోండి, ఇటు సైడ్ కూడా సేమ్ అంతే. ఇక్కడ మనకు ఈ లాకులు అనేది పైకి ప్రెస్ చేస్తేనే ఈ పైప్ అనేది కిందికి వస్తుంది. ఎప్పుడైతే లాకులు పైకి ప్రెస్ చేయమో మనం ఎంత లాగినా కూడా రాదు. సో మనం ఇక్కడ లాక్ అనేది పైకి ప్రెస్ చేసి ఈ పైప్ కిందికి తాగితే ఈజీగా వస్తుంది. దీన్ని మనం చేతితో నిప్పినా పర్లేదు, వస్తుంది, ఈజీగానే వస్తుంది. 1 మంత్ అయితే ఇది మార్చుకొని బాగానే ఉంది. కాస్త కింద డ్యామేజ్ అయితే ఉంది దీనికి, చూడొచ్చు. వాటర్లో కూడా కొంచెం డ్యామేజ్ అయింది, ఎందుకంటే మా వాటర్ బాగుంటాయి ఇక్కడ. వీలైతే దగ్గర మార్చుకోండి. చేసి ఇట్లా చేతితో తాకకుండా చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా నేను చేతితో తాకట్లేదు. దీన్ని ఇట్లా ఇన్సర్ట్ చేసుకోవాలి, సరిపోతుంది. ఇట్లా ఇన్సర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. 10 ఇంచ్ ఫిల్టర్ ఏదైనా కూడా మీకు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది ఇందులో. తర్వాత ఈ క్యాప్ ఇట్లా పెట్టేసుకొని మన హ్యాండ్ టైట్ కొంచెం బలం ఉపయోగించి హ్యాండ్ టైట్ వేసుకుంటే సరిపోతుంది. ఇంతే, ఫిల్టర్ మార్చ్ అయితే అయిపోయింది. తర్వాత నెక్స్ట్ మనకి హ్యాంగ్ చేసుకొని ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది ట్యాప్ నుంచి వచ్చేది. ఇక్కడ దీనిపైన కూడా ఉంటుంది మనకు. దీనిలో ఇన్లో ఇవ్వాలి. ఏదైతే ట్యాప్ నుంచి వస్తుందో దానికి ఇన్ను కనెక్ట్ చేసుకోవాలి. ఇందాక మనం లాక్ అనేది ప్రెస్ చేసి తీసినాం కదా, జస్ట్ ఇప్పుడు ఈ పైప్ అనేది పుష్ చేస్తే సరిపోతుంది. ఓకే, లాక్ అయిపోయింది అంతే. ఓకే, చూడొచ్చు ఇప్పుడు వాటర్ వచ్చినాయి. ఈ వాటర్ రావడానికి దాదాపు మనకు 1 to 2 minutes అయితే పడుతుంది. సో ఈ పుష్ చేసుకొని కిందికంటే లాక్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయింది. దీనికి భయపడి మాకు ఎవ్రీ మంత్ 300, 500 అయితే అని చెప్పి భయపడి మార్చుకోకుండా ఉండకండి. ఎందుకంటే జస్ట్ నేను లింక్ ఇస్తాను, నా బయోలో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ బయోలో ఇట్లా బయో ఓపెన్ చేయగానే హోమ్ అప్లయన్స్ డీల్స్ అని చెప్పి సెకండ్ లింక్ వస్తుంది. సెకండ్ వన్ హోమ్ అప్లయన్స్ డీల్స్. ఈ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇట్లాంటి హోమ్ అప్లయన్స్ టిప్స్ అండ్ ట్రిక్స్, ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, వాటర్ ప్యూరిఫైర్, గీజర్ ఇట్లాంటి అప్లయన్స్ సంబంధించిన ఫుల్ లెంత్ వీడియోస్ అన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి చూడండి.